హాయ్ అండి. తోటకూర కాళ్ళు విగురు వండుతున్నానండి. ఆకు వేపుకోవాలండి. తోటకూర కాళ్ళు ఇలా విగురు వండుకుంటే బాగుంటుందండి. బాలింతరాలకు వండుతారు కదండి, వెల్లుల్లి గుడ్లు వేసి బాలింతరాలకు వండుతారండి ఈ కూర ఎక్కువ. తోటకూర వేపి పెడతారు కదండి. కాళ్ళేమో వెల్లుల్లిపాయలు గుడ్లు ఒలుసుకునండి, గోనగ నూనె వేసండి, ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి లవంగాలు దాల్చిన చెక్క అది ఏమి వేయరండి. వేయకుండా బాలింతరాలు కదా అనేసి అవి వేయరండి. జీలకర్ర ధనియాలు వేసే మసాలా వండుతారండి. చాలా బాగుంటుందండి. మన మామూలు వాళ్ళు అయితే ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వండుకోవాలండి. వేసవకాలం కదండి, కొంచెం మసాలాలు తగ్గించుకోవాలండి. ఉల్లిపాయ నూనె కాగిందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మాకు ఇక్కడ రోడ్డు మూలని బాగా ఊరు మూత ఏమిటి తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ సౌండ్లు ఎక్కువ వచ్చేస్తాయండి మాకు. ఒక టమాటా వేసానండి, మీడియం సైజు టమాటా వేసాను. ఎక్కువ బాలింతరాలకి ఎక్కువ వండుతారండి ఆకు దీన్ని. ఒకసారి మూత పెట్టేసండి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకోవాలి. తోటకూర కాళ్ళు వేసుల కింద ఉంటాయండి, అవన్నీ తీసేసుకోవాలి. తీసుకుని శుభ్రంగా బాగు చేసుకునండి ఒక 3-4 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకుని నీళ్లు లేకుండా వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ తోటకూర కాళ్ళు ఎక్కువ మగ్గాలండి బాగానే, పసరు వాసన పచ్చి వాసన కింద పడుతుంది. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని సాల్ట్ వేసుకోవాలి. నేను మళ్ళీ సరిపడి కొంచెం వేసానండి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానండి. వేసవకాలం కదండి, ఎక్కువగా వేడి ఎక్కువైపోతుందండి. వేసుకోకపోయినా పర్వాలేదండి, కొంచెం వేసుకుంటే బాగుంటుందని కొంచెం వేసానండి. కొద్దిగా వేసాను. పసుపు కారం వేసండి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈ తోటకూర కాళ్ళు ఎక్కువసేపు మగ్గాలండి, నూనెలోనే ఎక్కువ మగ్గాలి. ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా ఎక్కువసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కారం సరిపడగా కారం వేసుకోవాలి. మీరు కారాన్ని బట్టండి ఏ కూరలైనా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుందండి కూర. జీలకర్ర పొడి మీద ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. కలిపేసుకునండి ఒకసారి మూత పెట్టండి. ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ కూడా కలిపి బాగా మగ్గుతాయండి. ఇవాళ ఫంక్షన్ ఉందండి, వెళ్దారనుకున్నానండి కానీ వెళ్ళలేదండి. ఎండకి జడిసి భయం వేసేస్తుందండి. ఎండకి బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి. ఇంక వెళ్ళలేదండి. లేట్గా చేసానండి వంట ఈరోజు. ఫంక్షన్ వాన పెళ్ళండి. బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. బాగా మగ్గినాయండి. ఎక్కువసేపు మగ్గనిచ్చానండి. ఎక్కువసేపు మగ్గినాయి వాళ్ళు బాగా మగ్గిపోయినాయండి. మీకు ఎలా అనిపిస్తుందో వీడియోలో మీకు ఎలా అదే మీకు ఎలా కనిపిస్తుందో కానండి, బాగా మగ్గిపోయినాయండి ఎక్కువగాని. ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుందండి కూర. ఈ కాళ్ళే ఎక్కువసేపు మగ్గాలండి నూనెలోని. తగిన నీళ్ళు వేసేసుకుని మూత పెట్టేసుకుని మసాలాలన్నీ వేసేసుకున్నాం కాబట్టి మసాలాలన్నీ ఇంకేం వేయక్కర్లేదండి. ఒకసారి మాత్రం సాల్ట్ సరిపోయిందో లేదో అనేసి చూసుకోవాలండి. నాకు మాత్రం సరిపోయిందండి, ఇంక వేయలేదండి. ఒక 2 నిమిషాలు ఆ నీరు లేకుండా నూనె పైకి తేలే వరకు కూడా ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకోవటమేనండి, అంతే అండి. తోటకూర కావాలండి వేసవకాలం అయితే ఇలా టమాటా వేసుకుని ఇలా వండుకుంటే బాగుంటుందండి.
అదే శీతాకాలం వర్షాకాలం అయితే వెల్లుల్లి గుడ్లు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు వేసుకునండి అది మిక్సీ ఉల్లిపాయ వేసుకునండి, ఉల్లిపాయ కూడా ఇవన్నీ కలిపేసుకునండి మిక్సీలో ఆడుకుని వెల్లుల్లి గుడ్లు వలుసుకునండి వండుకుంటే చాలా బాగుంటుందండి. గోనగ నూనె వేసి వండుకుంటే. కానీ వేసవకాలం చాలా వేడి చేసేస్తుంది కదండి. అదే బారింతరాలకు అయితే అలా వండుతారండి. అందుకు మనకు అయితే ఇలా వండుకోవాలండి. అదే వర్షాకాలం అయితే వండుకోవచ్చండి. శీతాకాలం వర్షాకాలం అయితే మనం కూడా అలా వండుకోవచ్చండి. మీకు నచ్చితే అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.